నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. జగిత్యాల కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. పెద్దపల్లి బాలసదన్ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్. 32 మంది విద్యార్థులకు అస్వస్థత. మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు. రద్దీకి అనుకూలంగా వసతులు కల్పిస్తున్న అధికారులు. కార్మిక సంఘాల సమ్మె సక్సెస్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో పుర ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకుగాను 138 కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్స్ కావడంతో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ నెల 16న మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు మరో పరీక్ష ఎన్నికలు జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రేపు ఉదయం సినారే భవన్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ వార్డుల వారీగా లెక్కించిన అనంతరం ఒకేసారి 28 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ప్రతి 1000 ఓట్లకు ఒక రౌండ్ పరిగణించి లెక్కించనున్నారు. 1000కి పైగా ఉంటే రెండో రౌండ్ లెక్కింపు జరగనుంది. 3 వార్డులకు మినహా మిగతా వార్డులు అన్ని రెండో రౌండ్ లెక్కింపు పరిధిలో రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని 30 వార్డులకు 60 కేంద్రాల్లో నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సూచనల మేరకు 5 ప్రత్యేక గదులు ఏర్పాటు చేయగా ఒక్కో గదిలో 6 వార్డులకు ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 90 మంది సిబ్బందిని నియమించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒకే చోట జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎస్కేఎన్ డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్లో అన్ని ఫోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఫోల్డ్ మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడం జరిగింది. రేపు మనకి కౌంటింగ్ అనేది మనం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తాం.
సో మార్నింగ్ 6 o'clockకి మేము కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కౌంటింగ్ సూపర్వైజర్స్ కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చి మేము కౌంటింగ్ టేబుల్స్ అలొకేట్ చేస్తాం లాటెడ్ డ్రా ద్వారా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్. సో 8 o'clock నుంచి మనం స్టార్ట్ అయ్యింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఈవినింగ్ 3-3:30 కల్లా మనకి కౌంటింగ్ మొత్తం క్లోజ్ అవుతుందని ఇంట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కౌంటింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ లేకపోతే పార్టీ ఏజెంట్స్ కానీ అందరూ కూడా ఆర్ఓస్ మనకి ప్రెస్ ఆర్ఓస్ సంబంధించిన వాళ్ళు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడి కార్డ్స్తో మార్నింగ్ 8 o'clock కల్లా వస్తే అలౌ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలసదన్లో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. కాలం చెల్లిన బిస్కెట్లు తిని 32 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నిన్న సాయంత్రం హాస్టల్ సిబ్బంది అల్పాహారంలో బిస్కెట్లు, పాలు ఇవ్వగా డిన్నర్ చేసిన తర్వాత విద్యార్థులకి వాంతులయ్యాయి. స్వల్పంగా అస్వస్థకు గురైన వారిని తల్లిదండ్రులకు అప్పగించగా విషమంగా ఉన్న 4 విద్యార్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం జిల్లా వెల్ఫేర్ అధికారికి సంప్రదించగా ఫుడ్ పాయిజన్ జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సార్ అందరు వచ్చిండు, పాలు పోసిండు, స్నాక్స్ బిస్కెట్స్ ఇచ్చిండు సార్. అవి తిన్నాం సార్. అది ముక్క వాసన వస్తుందని చూడలేదు. చూడకపోయేసరికి ఆంటీ వాసన చూసిన వాళ్ళే ముక్క వాసన వస్తుందని కూడా ఒక అబ్బాయి వాంతింగ్ అయింది సార్. వాళ్ళని చూసి అందరు అట్లనే వాంతింగ్ చేసుకున్నారు సార్. పాలు బిస్కెట్ ముక్క వాసన వచ్చిందండి. తర్వాత బిస్కెట్ నువ్వు స్నాక్స్ తిన్న తర్వాత డిన్నర్ చేసారా? ఇప్పుడు ఈ మీకు ఇబ్బంది డిన్నర్ చేసిన తర్వాత అయినా ఈ స్నాక్స్ తిన్న తర్వాత అయినా? డిన్నర్ తర్వాత ఎంతసేపటికి అయిందమ్మా? డిన్నర్ చేసిన తర్వాత ఒకటే నిమిషం. నిన్న రాత్రి 10:30-11 ప్రాంతంలో ఒక 32 మంది బాలసదనం నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఈడబ్ల్యూఓ గారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో వాళ్ళు వచ్చేవరకే మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మేము ఇక్కడ సిబ్బందిని కానీ తర్వాత ఫార్మసిస్ట్ కానీ అండ్ 4 పీడియాట్రిషియన్స్ని అరేంజ్ చేసి పెట్టాము. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్గా వైద్య సేవలు స్టార్ట్ చేసిన అండ్ ఒక 28 మంది చిల్డ్రన్ అప్పటికి ఒక 1-2 అవర్స్లోనే వాళ్ళకి పూర్తిగా వామిటింగ్స్ అనేటివి తగ్గడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేసినాము. ఒక 4 చిల్డ్రన్ మాత్రం కొంచెం పెయిన్ అబ్డమెన్ అండ్ వామిటింగ్స్ అంటే ఉంచినాము. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏమనుకున్నారు? నైట్ ఫుడ్ తిన్నాక కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. సమ్ గ్రేవీ కర్రీ సాంబార్ ఏదో తిన్నట్టున్నారు. బట్ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది మేమేం చెప్పలేము. ఓన్లీ వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయినారు ట్రీట్మెంట్. సార్ ఇప్పుడు ఆ పిల్లలంతా ఓకే సేఫ్? 28 మంది పిల్లలు కూడా పొద్దున హాస్టల్కి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ ఈ 4 పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఓకే సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఆలయ పార్కింగ్ ప్రదేశంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాల అలంకరణలు, భారీ గేట్లు, వాహనాలని సక్రమంగా నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. శివార్చన కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. అదనంగా శానిటేషన్ చర్యలు, తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ రోడ్ల సౌకర్యం వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, మహాగణపతి హోమం, గౌరీ పూజ, శివపుణ్యాహవచనం తదితర కార్యక్రమాలని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న రథోత్సవం, 15న శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె సక్సెస్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. 4 లేబర్ కోడ్ల అమలుని వెనక్కి తీసుకోవాలని, 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లకు సంబంధించిన ప్రతుల్ని కాల్చివేశారు. 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి సిఐటి అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 150 సంవత్సరాల కింద పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కావాలని ఏరికోరి పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకు వద్దు అన్నటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఏదైతే 2019 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మిక వర్గానికి కూడా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమ్మెకి హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి జరిగిందో పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని అందులో 29 చట్టాలు రద్దు చేసి 4 కోడ్ల అమల్లోకి తీసుకురావాలి రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని ఇవాళ 12వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెని సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా గోలేటి నుండి
మనుగోడు వరకు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు దేశంలో ఇవాళ పెద్ద మొత్తంలో దాదాపు 20 కోట్ల మంది సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసిన కార్మిక వర్గానికి రైతులకు కూడా సిఐటి పక్షాన చేసి పెట్టిన ముందు వారి విప్లవం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాలు దాదాపు 150 సంవత్సరాల కాంచెల్లి ఎన్నో వందల పోరాట ఫలితంగా ప్రాణత్యాగం చేసి వచ్చిన హక్కులన్నీ పార్లమెంటులో ప్రజాప్రతినిధులు ఇవాళ కార్మిక వర్గానికి అనుకూలంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా చట్టాలన్నిటి రద్దు చేసి ఇలా యాజమాన్యానికి అనుకూలంగా అట్లాగే ప్రభుత్వాలకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చి 44 కోట్లను 44 చట్టాలు 4 కోట్ల మార్చడం వల్ల ఇలా కార్మిక వర్గానికి ఇంకా ఏ హక్కు మిగిలే పరిస్థితి లేదు. ఇలా వేతనాలు ఒప్పంద పరిస్థితి లేదు. చట్టాలు మార్చి కార్మికులకు వ్యతిరేకంగా ఇలా తీర్మానం చేయడం వల్ల కోర్టుకు పోయినా కూడా కార్మిక వర్గానికి న్యాయం జరగదు. పెద్దపల్లి జిల్లా బోయినపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు పెనుముప్పుగా మారిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అన్నారు. కార్మికుల పని సమయం 8 గంటలు ఉండేలా చూడాలన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలన్నారు. కార్మికులకు పని భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు. అధికారం ఉన్నదన్న బలుపుతోటి మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా బడా పెట్టుబడిదారులకు, అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధంగా కార్మికుల శ్రమ దోచుకునే విధంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని తుంగలో తొక్కి ఇప్పుడు కార్మికుల చేత 12 గంటలు 14 గంటలు చేయించాలనే చట్టం దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అమలు చేసుకుంటూ ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ చట్టం గిట్ల అమలైతే మరి ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికుల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా ఎలుగేడులో గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ 4 కొత్త లేబర్ కోడ్లు కార్మిక హక్కుల్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన హామీలు, పని గంటలు, కాంట్రాక్టు కార్మికుల హక్కుల విషయంలో ఆందోళనలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్మికులు కానీ కనీసం వేతనం ఇవ్వకుండా పని దినాలను పెంచి, అలాగే మన వీళ్ళకు ప్రమాద బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, భద్రత బీమా కానీ ఏది కల్పించకుండా ఈరోజు బడా పెట్టుబడిదారులకు అమ్ముడుపోయిన బీజేపీ ప్రభుత్వం 3 సార్లు గద్దెనెక్కి కూర్చొని నేను ప్రభుత్వానికి ఈ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలను నేను ఇవ్వకుండా బడా పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి వాళ్ళకి అనుకూలమైన వీళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటూ వాళ్ళకు పెత్తనం ఇస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనే నినాదాలతోని ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. దీనిని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని కార్మికులకు అందరికీ అనేక రకమైన సదుపాయాలను కల్పించాలని, లేకపోతే దీనిని అన్ని రకాల కార్మికులను చేకూర్చుకొని దేశవ్యాప్తంగా సమ్మెకు కూడా చేస్తామని చెప్పేసి నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీలత మాట్లాడారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో కార్మికులను, రైతులను ప్రజలందరితో కలిసి ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్త మండల అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శిని బోయిని ప్రియాంక, లలిత, సరోజన పాల్గొన్నారు. చిగురుమామిడి బస్టాండ్ ఆవరణం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ కార్మికులము అట్లా స్కీమ్ వర్కర్లు అందరం కూడా సమ్మెలో ఉండడం జరిగింది. గ్రామ పంచాయతీ వర్కర్స్, మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది, సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే కార్మికులు 100 సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చిన 29 చట్టాలను రద్దు చేసి నూతనంగా విద్యుత్ సవరణ, విబిజీ రామ్జీ, విత్తన బిల్లు ఇలాంటి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ సమ్మెలో పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో తెలియజేసేది ఒక్కటే, ఎవరికైతే నష్టం కలిగి మాకైతే నష్టంగా ఉన్న ఈ లేబర్ కోడ్ను తొలగించాలని, తొలగించే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పేసి
మా పోరాటాన్ని మేము అందరినీ కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తాము. లేబర్ కోడ్ రద్దు చేసేంత వరకు కూడా ఊరుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని సిఐటియు మండలాధ్యక్షులు దొడ్ల రాజాబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శంకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంద రాజేందర్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శ్రావణ్, సిఐటియు మండలాధ్యక్షులు దొడ్ల రాజబాబు, ప్రధాన కార్యదర్శి అంబాల లక్ష్మణ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని, అదేవిధంగా 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, అదే రకంగా ఈరోజు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అది ఈసీడీఎస్ కావచ్చు, ఎన్హెచ్ఎం కావచ్చు, పర్మనెంట్ వ్యవస్థగా మార్చాలి. వారందరినీ కూడా పర్మనెంట్ చేసి చట్టబద్ధ సౌకర్యాలు, కనీస వేతన, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో ఏండ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి కూడా కనీస వేతనం మరి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని, మరి ఎన్హెచ్ఎంకు సంబంధించి అంటే ఈ రకంగా అన్ని రంగాల కార్మికులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తర్వాత అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు, ఇతర చట్టం రైతులు, కరెంటు ఉన్నటువంటి కార్మికులు ఈ సమస్యలన్నీ పట్టించుకొని భారతదేశం మొత్తానికి పోరాటాలు చేస్తున్నాయి. ఎందుకని బీజేపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఒకవేళ వెనక్కి తీసుకోకుంటే ఈరోజు ఎక్కువ శాతంగా పోరాటాలు చేస్తామని. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో సెస్ జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వర్ హాజరై మాట్లాడారు. విద్యుత్ సవరణ బిల్లు 2025ను రద్దు చేయాలని, సెస్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 7 నెలల నుండి ఆపేసిన ఎఫ్టీఏను వెంటనే పునరుద్ధరించాలన్నారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి విమల, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెస్ సిరిసిల్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, ఆశా కార్యకర్తలు, మిడ్ డే మీల్స్ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. హమాలీ కార్మికులకు సంబంధించి ఒక విషయం చెప్పాలనంటే, హమాలీ కార్మికులు ఎన్ని సంవత్సరాలు బస్తాలు మోస్తారు? 100 కిలోలు. మరి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. హైదరాబాద్లో అయితే 100 కిలోలు 1 క్వింటాల్ బస్తా వస్తుంది. క్వింటాల్ బస్తా మోసి 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 కాళ్ళు అరిగిపోతా ఉన్నాయి. 45 సంవత్సరాలకి కాళ్ళు అంకర్లు పోతా ఉన్నాయి. బస్తా మోయలేనటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒకటి చెప్పింది, ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే క్వింటాల్ బస్తాలు ఉండొద్దు, 55 కిలోల కంటే ఎక్కువ బరువు మోయడానికి వీల్లేదు మనిషి అనేవాడు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో హవాలీలు, రైస్ మిల్ ఆపరేటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేసే విధానాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలంగా దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అడవుల నుండి ఆదివాసీలను తరిమివేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో భాగంగా సుల్తానాబాద్లో భారీ ర్యాలీ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని అత్యంత జయప్రదంగా ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు, ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయమని
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏరియాలో సుమారు 400 మందితోని బైక్ ర్యాలీ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా గత 5 సంవత్సరాల నుంచి 29 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో ఆ కార్మిక చట్టాలను రద్దు చేయాలని గత 5 సంవత్సరాల నుంచి పోరాటాల ద్వారా, నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత పోయిన నెలలో ఈ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సుమారు 15 రోజుల పాటు హోరాహోరీ ప్రచారానికి సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓటింగ్ కాస్త మందకొడిగా జరిగింది. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కాస్త వేగం పుంజుకుంది. కరీంనగర్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా హుజురాబాద్లో అత్యధికంగా 81.47% ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా కరీంనగర్లో 62.98% నమోదైంది. 79.81%తో జమ్మికుంట రెండో స్థానంలో నిలిచింది. 78.76% పోలింగ్తో హుజురాబాద్ మూడో స్థానంలో ఉంది. కాగా జగిత్యాల జిల్లాలో 70.13, పెద్దపల్లిలో 73.54 చొప్పున ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులని సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరికొన్ని గంటల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బాగా పనిచేశారన్నారు. వేములవాడ మున్సిపల్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జరిగిన వాటిపై పార్టీ సమీక్ష చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోషిడి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, 28 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేస్తే ప్రజలు సందర్భాన్ని బట్టి మనకు అనుకూలం ఉంటారు. సరే ఎన్నికలు మొదలైనప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఆఖరి 3 రోజులు పోలికటువంటి పరిస్థితి చాలా తేడా వచ్చింది. ప్రజలలో మనం ఒక చర్చ తీసుకోకపోగలిగినాం. ప్రతిపక్షాలు చేసే అసత్యపు ఆరోపణలు మనం తిప్పగొట్టగలిగినాం. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ ఫిజికల్ బంధం, బీజేపీ బీఆర్ఎస్ ఫిజికల్ బంధంతో కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వేములవాడలో ఏ ఒక్కరికి మనం ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని చెప్పని ప్రజాస్వామ్య యుద్ధంలో అన్ని పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సహకరించినప్పటికీ గిచ్చి కయ్యం పెట్టుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి కొన్ని వార్డులలో నా దృష్టికి వచ్చిన మన వాళ్ళకి పెట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ వారిలో ఉంది. గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ విధంగా మీరు గిచ్చి కయ్యం పెట్టుకొని వాళ్ళ వ్యూహంలో మనం తీసుకోవాలని ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా మనం పట్టు సడలకుండా పట్టు విడుగులతోటి వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టే మాటలైనా వాటికి ప్రజాస్వామ్య పంతాలను సమాధానం ఇవ్వాలని చెప్పని నేను కూడా వ్యూహం తీసుకొని మనం కేటీఆర్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పగలిగిన ప్రజలకు, సంజయ్ మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు మాట్లాడిన వాటికి కూడా మనం సమాధానం చెప్పగలం. అది ప్రజలలో ఆలోచన చేసి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఓ వృద్ధుడు మృతి చెందగా
మృతదేహాన్ని తరలించేందుకు గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులే శ్మశానం వరకు పాడెను మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. సిరిసిల్ల టు కామారెడ్డి ప్రధాన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఎల్లారెడ్డిపేట మండలం పదిరా సమీపంలోని ప్రధాన వంతెన ఒకవైపు పూర్తిగా ధ్వంసమై 2 నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ ధ్వంసమైన వంతెన రాత్రి వేళల్లో భారీ ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.